ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా అంటూ కూటమి ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు స్వామీజీలు. అంతేకాదు తిరుపతిలో దీక్షకు కూడా దిగారు. ఇంతకు స్వామీజీల డిమాండ్ ఏంటి? తిరుపతిలో జరుగుతున్నదేంటి? అప్పట్లో లడ్డూ వివాదం, ఆ తర్వాత తొక్కిసలాట ఘటన, మొన్నటికి మొన్న టీటీడీలో అనియమిత ఉద్యోగుల వివాదం, ఇక ఇప్పుడు తాజాగా స్వామీజీల ఆందోళనతో మరోసారి చర్చనీయాంశంగా మారింది తిరుమల. తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ ఎలా కడతారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవన్ ముందు నిరవధిక దీక్షకు దిగారు స్వామీజీలు. హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ నిర్మాణాలపై వెనక్కి తగ్గకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా సాధువులు ప్రదర్శించిన ప్లకార్డులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు 7 కొండల చుట్టూ కూడా ఋషులు కుటీరాలు వేసుకుని వాళ్ళు యజ్ఞయాగాలు తపస్సులు చేసినటువంటి పవిత్రమైనటువంటి కొండ ప్రాంతాలు. అటువంటి ప్రాంతంలో ముంతాజ్ హోటల్ ని మీరు పెర్మిషన్లు ఇవ్వడం అంటే హిందూ సమాజాన్ని మోసం చేయడమే. తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు సనాతన ధర్మం అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ అంటూ ప్రశ్నించారు. తిరుమల 7 కొండలకు వెన్నుపోటు పొడుస్తారా? తిరుమల ప్రక్షాళన అంటే ముంతాజ్ హోటల్ నిర్మించడమా, శేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడమా అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం ఇప్పుడు వైరల్ గా మారింది. Please subscribe .news.